ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీ డిసాస్టర్ ఆఫీస్‌లో ఉన్నాము. ఇక్కడే లైవ్‌లో చూసుకుంటే ఇక్కడే అన్ని లైవ్ అప్డేట్స్ దొరుకుతున్నాయి మోంతా తుఫాన్ గురించి. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం డాక్టర్ పూర్ణచంద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ అసలు మోంతా తుఫాన్ లైవ్ అప్డేట్స్ ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతానికి మోంతా తుఫాను గత 6 గంటలుగా ఇంచుమించుగా 15 కిలోమీటర్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి ఇది 270 కిలోమీటర్ల దూరంలో కాకినాడకి కేంద్రీకృతమైంది. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు 190 కిలోమీటర్లు మచిలీపట్నానికి, 270 కిలోమీటర్లు ఆల్రెడీ చెప్పిన విధంగా కాకినాడకి, అదేవిధంగా విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఈరోజు లేట్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ 5:30, 6 తర్వాత నుంచి ల్యాండ్ క్రాస్ చేసే అవకాశం అయితే మనకి ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఆ విధంగా ఈవినింగ్ క్రాస్ అయ్యే అవకాశం ఉన్నది. ఈవినింగ్ నుంచి నైట్ వరకు ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఇక్కడ నిరంతరం పర్యవేక్షించడానికి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, రాష్ట్రంలో ఉన్న అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ ఆఫీసర్స్ని డిప్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా సమాచారం లైవ్లో అక్కడ గ్రౌండ్ లెవెల్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరికి ఏది లాస్ జరగకుండా, హ్యూమన్ లాస్ లేకుండా చేయాలని చెప్పేసి హానరబుల్ మినిస్టర్ మన సీఎం గారు ఆదేశాల మేరకు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ అప్రమత్తం అయ్యాయి.